పండు మిరపకాయ పచ్చడిని ఏ విధంగా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పండు మిరపకాయలను శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని, తడి లేకుండా ఒక పొడి పట్ట పైన ఆరబెట్టుకోవాలి. తరువాత తొడిమలన్నీ తీసుకొని ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. కచ్చా పచ్చాగా కొద్దిసేపు దంచాక నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక ఎల్లిపాయను వేసుకొని దంచుకుంటున్నాను. జీలకర్ర పొడి 1 స్పూను, తగినంత ఉప్పు, రాళ్ళ ఉప్పుని వేసుకొని ఇలా మెత్తగా నూరుకుంటున్నాను. తాలింపు కోసం స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు 3, కరివేపాకు, తిరగమాత గింజలు వేసుకొని అన్నీ వేగాక ఇలా ముందుగా దంచుకున్న పండు మిరపకాయ పచ్చడి వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.